ఈరోజు తీసుకున్న ఎస్ఎస్డి టోకన్స్కి ఈరోజే దర్శనానికి వస్తుందా అంటే రాదు. సర్వదర్శనంలో ఎందుకు అంత టైం పడుతుంది, క్రౌడ్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే చాలామందికి ఘాట్ రోడ్లో ఏ టైం నుంచి ఏ టైంకి వెహికల్స్ అనేది అలో చేస్తారు, ఏ టైంలో స్టాప్ చేస్తారు అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. బట్ కొంతమందికి ఐడియా లేదు. తిరుపతి రాలేని వాళ్ళ కోసం, తిరుపతికి రావాలనుకుంటున్న వాళ్ళ కోసం, దూర ప్రాంతాల్లో ఉండి తిరుపతిని చూడాలనుకుంటున్న వాళ్ళ కోసం మార్నింగ్ అలిపిరి అయితే ఇలా ఉంది. అక్కడ చూడండి, అసలు మూన్ ఉంది, కొంచెం క్లౌడ్ ఏదో అడ్డపడినట్టుంది, లేకపోతే భలే ఉండదు అసలు వ్యూ. టైం వచ్చేసి ఇప్పుడు 3:07 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇవాళ డేట్ వచ్చేసి May 31. అందరికీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 3:07 అవుతుంది. ఇప్పుడు మనం విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు, ఏంటి అప్డేట్స్ అన్నీ చెప్తాను. అండ్ ఇక్కడ రూమ్లో అయితే చెక్అవుట్ చేసినట్లేరు, కొంతమంది బయట అయితే ఉన్నారు. చూడండి మొన్నటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో. ఎలా ఉంది, టికెట్స్ ఇచ్చారా లేదా, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, సో టికెట్ టైమింగ్స్ ఏమైనా మార్చారనే డీటెయిల్స్ అన్నీ మొత్తం చెప్తాను. అలాగే రష్ని అవాయిడ్ చేసి ఫ్రీ దర్శనంలోనే ఎంత సింపుల్గా దర్శనం చేసుకోవచ్చని కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడదాం. సో స్టే ట్యూన్. ఈ టోకన్స్ కంప్లీటెడ్. ఇది ఈ లైన్లోనే వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనం విష్ణు నివాసం దగ్గర ఉన్నాం. టోకన్స్ ఇష్యూ చేయడంలో చేంజ్ అయితే వచ్చిందనమాట. సో చేంజ్ అయితే వచ్చింది. సో ఎప్పుడు మార్చారంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 12 o'clock మార్చారు. అంటే అదే రోజే 12 o'clock ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో 12 గంటలకు, అంటే మీరు యాక్చువల్గా ఇన్ బిట్వీన్ 10 and 9 ఆ మధ్యలోనే క్యూ లైన్లోకి వచ్చి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది అక్కడ కూడా చూద్దాం. సో మన శ్రీనివాసం దగ్గర, విష్ణు నివాసం దగ్గర సిచ్యువేషన్ ఏంటనేది వెళ్దాం అటు సైడ్. ఈరోజు సండే కొంచెం ఫ్రీగానే ఉంది. సండే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది మామూలుగా, ఈరోజు కొంచెం ఫ్రీగానే ఉంది. లాస్ట్ వీడియోలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది, క్రౌడ్ కూడా అసలు కొంచెం బాగా తగ్గింది. నుంచి కొండపైకి బస్సులు వెళ్తాయి కదా, కొండపైన బస్సులు ఏ ఏరియాలో స్టాప్ అవుతాయి అనేది ఇక్కడ ఒక చిన్న జూమ్ కొడతాం చూడండి. సిఆర్ఓ ఆఫీస్ గుడి దగ్గర, అంటే రాంబగీచ్ ఆపోజిట్ దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి బస్సులు అయితే వెళ్తాయి. టికెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 200 రూపీస్, నాన్ ఏసీ అయితే అప్ అండ్ డౌన్ 160 రూపీస్, ఏసీ అయితే 200 రూపీస్. ఆ పైన ఉంది చూడండి. అయితే ఒక బస్సు స్టార్ట్ అవుతుంది. సో 3 o'clock నుంచి బస్సెస్ అయితే షురూ అవుతాయి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడే నాన్ ఏసీ బస్సు అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది. మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్స్ ఈరోజు తీసుకుంటాం కదా, ఈరోజు తీసుకున్న ఎస్ఎస్డి టోకన్స్కి ఈరోజే దర్శనానికి వస్తుందా అంటే రాదు. ఈరోజు తీసుకున్న దర్శనానికి రేపటికి వస్తుంది అనమాట దర్శనం అనేది. ఎట్లా అనేది, సపోజ్ ఈరోజు కనుక దర్శనం టోకన్ తీసుకుంటే అది రేపటికి వస్తుంది, అంటే 1 day తర్వాత వస్తుంది. ప్లీజ్ మేక్ ఎ నోట్. చాలా రోజుల తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ ఇంత ఫ్రీగా చూస్తున్నాం. చూడండి అసలు ఖాళీగా ఉంది. మొన్న అయితే అసలు కిక్కిరిసిపోయింది. స్టేషన్లో కూడా పెద్దగా క్రౌడ్ ఏం లేదు, బయట గేట్ నుంచే చూశాను. సో అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ వెళ్ళి సిచ్యువేషన్ ఏంటనేది చెప్తాను. ఇది బస్ స్టాండ్ కూడా ఖాళీ. ఇదే విషయం. భూదేవ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ శ్రీవారి మీడి టికెట్స్ ఏమైనా ఇస్తున్నారా అంటే అయిపోయాయి ఏంటనేది చూద్దాం. బ్యూటిఫుల్గా ఉంది కదా మార్నింగ్. అక్కడ లైట్ కనిపిస్తుంది కదా కొండపైన, అది వచ్చేసి కపిలతీర్థం వాటర్ ఫాల్. ఇంకా స్టార్ట్ అవుతుంది 1 to 1.5 months వర్షాలు. సో నిండుగా కళకళలాడుతుంది త్వరలో. ఎంత మంచి గాలి వస్తుంది తెలుసా, అసలు చల్లగా ఫ్రెష్గా ఉంది అసలు ఎయిర్ అయితే. సగం వల్ల నేను ఈ టైంలో దీనికోసమే బైక్ రైడ్. ఇక్కడ రష్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినట్టుంది. ఇది లోపలికి వెళ్ళేది, వెళ్దాం. ఇది క్రౌడ్. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి. సో ఇక్కడ కూడా టికెట్లు అయితే ఇచ్చేసారు. 12 o'clock అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు, అయిపోయినాయి. ఓకే, లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉండి ఈ వీడియో కనుక చూస్తుంటే, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. టైమింగ్స్లో చేంజెస్ అయితే వచ్చాయి. ఎస్ఎస్డి కానీ లేదా దివ్యదర్శనం టోకన్స్ కానీ వీటిలో అయితే చిన్న టైమింగ్ చేంజెస్ అయితే వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇచ్చేవారు మొన్నటి వరకు, ఇప్పుడైతే అప్డేట్ చేశారు. అది ఇప్పటికి నైట్ 12 o'clock ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే 5 గంటలకు ఇచ్చేది 12 గంటలకే ఇస్తున్నారు అనమాట. అంటే మీరు ముందుగానే క్యూ లైన్లో ఉండాలి. ఆల్మోస్ట్ లైక్ 10-9 ఆ మధ్యలో వచ్చి క్యూ లైన్లో వెయిట్ చేస్తే ఎవరు ముందుగా వస్తే వాళ్ళకైతే
ఎస్ఎస్డి టోకన్స్ దొరుకుతాయి. సో అది పాపం వీళ్ళందరూ కొంచెం లేట్గా వచ్చారా లేకపోతే ఎట్లా నెక్స్ట్ డే కోసం వచ్చారా తెలీదు. అది సో గొప్ప విషయం ఏంటంటే హ్యూమిడిటీ లేదు, నైట్ టైం కదా, కొంచెం చల్లగా ఉంది. సో ప్రశాంతంగా ఉంది. గేట్ లోపలికి అయితే వెళ్దాం. టికెట్లు అన్నీ ఇచ్చేసారు కదా, మొత్తం క్యూ లైన్ ఎంత ఖాళీ అయిపోయినాయి టికెట్లు. రీసెంట్గా కొంతమంది కొన్ని డౌట్లు అడిగారు అనమాట. సో ఎస్ఎస్డి టోకన్స్కి దివ్య దర్శనం టోకన్స్కి మళ్ళీ ఆ డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. ఎస్ఎస్డి టోకెన్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్. అవి అంటే ఏంటంటే దానికి నడకదారితో సంబంధం ఉండదు. సో మీరు ఎవరైనా సరే బస్సులో వెళ్ళాలనుకున్నా లేకపోతే నడిచి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. నడకదారిలో వెళ్ళే దర్శనానికి మాత్రమే ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. దాన్ని దివ్య దర్శనం టోకన్స్ అంటారు. సో దివ్య దర్శనం టోకన్స్ ఓన్లీ దొరికేది ఎక్కడ దొరుకుతాయి మీకు? ఇప్పుడు మనం ఉన్నాం కదా అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఇక్కడ దొరుకుతాయి. అవి కూడా నైట్ 12 గంటలకే ఇస్తారు. అవి మ్యాక్సిమం 2000 ఇస్తారు. సో రష్ మరీ తక్కువ ఉంటే ఇన్ కేస్ ఒక 500 పెంచే ఛాన్స్ ఉండొచ్చు. సో అది కూడా 12 గంటలకే ఇస్తారు. అది ఎక్కడలో చేస్తారు అంటే అది మనకి ఎక్కడ వ్యాలిడ్ ఆ దివ్య దర్శనం టోకెన్ అంటే, ఇప్పుడు శ్రీవారి మెట్టు ఉంది కదా, 2 దారులు ఉంటాయి తిరుమలకి నడిచి వెళ్ళడానికి. ఒకటి వచ్చేసి అలిపిరి, రెండోది వచ్చేసి శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు మార్గం గుండా ఎవరైనా సరే నడిచి వెళ్ళాలి అనుకుంటే అక్కడ నడిచి వెళ్ళాలనుకున్న పిల్గ్రిమ్స్కి మాత్రమే ఆ దివ్య దర్శనం టోకెన్ అనేది వ్యాలిడ్. ఇక్కడ టోకెన్ తీసుకొని 1200వ మెట్టు దగ్గర మీరు మళ్ళీ స్టాంపింగ్ వేసుకోవాలి. అది సో ఇది మాత్రమే, దానికి మాత్రమే దివ్య దర్శనం టోకెన్ అనేది వ్యాలిడ్. మీరు ఆ దివ్య దర్శనం టోకెన్ తీసుకొని అలిపిరి దీంట్లో నుంచి మేము నడిచి వెళ్తామో మాకు దర్శనం అవుతుందంటే సో అది లేదనమాట. అది ఓన్లీ వ్యాలిడ్ ఫ్రమ్ శ్రీవారి మెట్టు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలిపిరి నుంచి అది మీకు వర్తించదు. ఓన్లీ శ్రీవారి మెట్టు నుంచి మాత్రమే అది వ్యాలిడ్. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జూమ్ వేద్దాం. చూడండి అసలు ఆ కొండపైన సిగ్నల్స్ అవి ఎంత బాగున్నాయి. నామాలది కొన్ని చెట్లు ఉన్నాయి. లేకపోతే దూరం నుంచి చూస్తే కనుక మొత్తం ఒక పాము అలా పైకి వెళ్ళినట్టు ఉంటుంది. భలే ఉంది కదా నైట్ ఉంది. సర్వదర్శనంలో ఎందుకు అంత టైం పడుతుంది, క్రౌడ్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే మీకు చిన్న టిప్ చెప్తా. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్డి టోకెన్ కానీ లేకపోతే 300 రూపీస్ ఆన్లైన్ కానీ ఏదైనా కానీ టికెట్ వచ్చిందనుకోండి, మీకు 12 o'clock టికెట్ వచ్చింది మధ్యాహ్నం. ఏం చేస్తున్నారు అంటే 9 గంటలకే వెళ్ళిపోతున్నారు. త్వరగా అయిపోతుందేమోలే అలో చేస్తారని, లేకపోతే త్వరగా బయట వచ్చేయచ్చని 9 గంటలకే వెళ్తున్నారు. సో అట్లా 2-3 గంటలు ముందు వెళ్ళటం వల్ల ఎక్కువ క్యూ లైన్లో నిలబడిపోవాల్సి వస్తుంది. ఆ క్యూ కాస్త ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే దాని బ్యాక్ పడుతుంది. ఇప్పుడు సర్వదర్శన్ ఇది కానీ లేకపోతే ఎస్ఎస్డి టోకన్స్ మీద వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఎస్ఎస్డి టోకన్స్ లేకుండా వచ్చేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా కొంచెం ఇది అయిపోతుంది, క్యూ పెరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే దర్శనం అనేది అవ్వటం అనేది చాలా లేట్ అవుతుంది. అట్లా కాకుండా మీకు ఏదైనా సరే ఎస్ఎస్డి టోకన్స్ కానీ లేకపోతే 300 రూపీస్ ఆన్లైన్ టికెట్లు కానీ వచ్చినప్పుడు 1 hour బిఫోర్ కనుక మీరు వెళ్ళినట్లయితే సో చాలా తక్కువ టైం పట్టే అవకాశం ఉంది. అందరూ చేసే పొరపాటు కామన్గా ఇదొకటి. 2-3 గంటలు ముందు వెళ్ళిపోవడం వల్ల మనకున్నటువంటి టైం కన్నా 2-3 గంటల ముందు వెళ్ళిపోవడం వల్లే ఈ క్రౌడ్ అనేది సో ఎక్కువ టైం అవుతుంది. అట్ ద సేమ్ టైం దర్శనం ప్రాసెస్ అవ్వడం కూడా కొంచెం డిలే అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఈ ముందుగా వెళ్ళటం అనేది తగ్గించి టైంకి ఇచ్చిన టైంకి జస్ట్ 1 hour బిఫోరో హాఫ్ అన్ అవర్ బిఫోరో కనుక మనం క్యూ లైన్లోకి వెళ్ళామంటే మ్యాక్సిమం అనేది మనకు దర్శనం సో కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అయినా త్వరగానే అయిపోయే అవకాశం అయితే ఉంది. మరి ఈ విపరీతమైన క్రౌడ్ ఉంటే తప్ప. సో ఇది అందరూ చేసేటువంటి పొరపాటు. చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, బట్ ఎందుకు క్రౌడ్ పెరిగి ఎక్కువ టైం పడుతుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే. అది ఇంకొకటి ఏంటంటే అన్ప్లాన్డ్ ట్రిప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్స్ కోసం వస్తారు. ఎస్ఎస్డి టోకన్స్ అనేది దొరకపోయింది అనుకోండి, తర్వాత ఏమవుతుంది, వెంటనే సర్వదర్శనం దీంట్లోకి వెళ్ళిపోతారు. సో అట్లా అన్ప్లాన్డ్ ట్రిప్స్ వల్ల కూడా క్రౌడ్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో ఇది సమ్మర్లో మెయిన్ వచ్చేటప్పుడు చిన్నపిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి సమ్మర్లో వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రండి, ప్లాన్ చేసుకొని. సో కొండపైన అకామిడేషన్ ఇన్ కేసు దొరకకపోతే ఆల్టర్నేట్గా కొండ తిరుపతిలోనో ఎక్కడో చోట అకామిడేషన్ అనేది ప్లాన్ చేసుకొని రండి. ఇంకొకటి ఏంటంటే అందరూ చాలామంది అనుకునేది ఏంటంటే కొండపైన అకామిడేషన్ మాకు కావాలి అని. బట్ కొండపైన అకామిడేషన్ ఇన్ కేసు దొరకకపోతే కొండ కింద తీసుకోండి. కొండ కింద ఏంటంటే కింద నుంచి పైకి వెళ్ళడానికి మీకు మ్యాక్సిమం 1 hour పడుతుంది.
ఇన్ కేస్ హెవీ రష్ ఉన్న 1.5 hour పడుతుంది. సో ఈ 1.5 hour అనేది మ్యాక్సిమం మనం పైకి వెళ్ళిపోవచ్చు. సో దర్శనం టికెట్ కన్నా ఒక 2 hours బిఫోరో లేకపోతే 2.5 hour బిఫోరో కనుక మనం స్టార్ట్ అయితే సో టైంకి అనేది మనం పైకి రీచ్ అయిపోవచ్చు. ఇదొకటి. అకామిడేషన్ అనేది పైన దొరకకపోతే సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. చాలామంది అడిగిన డౌట్లో ఇంకో డౌట్, దివ్య దర్శనం టోకన్స్ 3 ప్లేసుల్లో ఇస్తారా అంటే ఎస్ఎస్టీ టోకన్స్ ఇచ్చేటువంటి 3 ప్లేసులు ఏంటి? తిరుపతిలో విష్ణు నివాసం రైల్వే స్టేషన్ దగ్గర, శ్రీనివాసం బస్ స్టాండ్ ఆపోజిట్. ఇప్పుడు ప్రజెంట్ మనం భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర మాత్రమే దివ్య దర్శనం టోకన్స్ ఇస్తారు. ఇంకా మిగతా ఎక్కడ ఏ ప్లేస్లోనే ఇయ్యరు. ఓకే, త్వరలో ఇంకొకటి కూడా స్టార్ట్ అవుతుంది. గోవిందరాజస్వామి సత్రాలు ఉన్నాయి కదా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్, అక్కడ వెరీ సూన్ ఇది కూడా కంప్లీట్ వచ్చేసింది. త్వరలోనే అది కూడా అవ్వచ్చు. అక్కడ కూడా మీకు టికెట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మిగతా అప్డేట్స్ ఏంటనేది అది ఓపెన్ అయిన తర్వాత క్లియర్ కట్గా ఇస్తాను. ఇప్పుడు శ్రీనివాసం సైడ్ వెళ్దాం. అర్థమైంది కదా, దివ్య దర్శనం టోకన్స్ ఓన్లీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే ఇస్తారు. అంటే శ్రీవారి మెట్టు నుంచి నడకదారిలో వెళ్ళాలనుకున్న భక్తులకి ఇచ్చేటువంటి దివ్య దర్శనం టోకన్స్ ఓన్లీ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది భూదేవి కాంప్లెక్స్ కదా, భూదేవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది దివ్య దర్శనం శ్రీవారి మెట్టు. ఇది ఒక్క చోటే దివ్య దర్శనం టోకన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర కానీ విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర కానీ దివ్య దర్శనం టోకన్స్ అనేది అలా ఉండదు. అండ్ చాలామంది ఇంకో డౌట్ అడిగారు ఏంటంటే, అలిపిరి మెట్టు నుంచి వెళ్ళేటువంటి పిల్గ్రిమ్స్కి ఎవరికైనా సరే ఆన్ ద వే ఎక్కడైనా నడకదారి టికెట్స్ ఇస్తారా అని. నడకదారి టోకన్స్ అనేది అలిపిరి మెట్టు ద్వారా వెళ్ళే వాళ్ళకి అక్కడ ఆన్ ద వే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయరు, అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర ప్రొవైడ్ చేయరు. శ్రీవారి మెట్టు దగ్గర మీకు ఆ రూట్లో మీరు నడిచి వెళ్ళాలంటే ఇక్కడ ఫస్ట్ టికెట్ తీసుకొని శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్ళేటప్పుడు 1200 స్టెప్ దగ్గర స్టాంపింగ్ వేయించుకోవాలని చెప్పాను కదా. సో అట్లా అలిపిరికి అయితే ఉండదు. అలిపిరికి అసలు నడకదారి దర్శనం ఇదే ప్రివిలేజే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా శ్రీనివాసం సైడ్ వెళ్ళి అక్కడున్న అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. సో అందరికీ అర్థమైందని అనుకుంటాను. శ్రీనివాసం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఒకసారి అలిపిరి దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ఒకసారి అలిపిరిని ఒకసారి చూసి శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్దాం. చాలామందికి ఘాట్ రోడ్లో ఏ టైం నుంచి ఏ టైంకి వెహికల్స్ అనేది అలో చేస్తారు, ఏ టైంలో స్టాప్ చేస్తారు అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. బట్ కొంతమందికి ఐడియా లేదు. సో నైట్ ఎప్పుడు వెహికల్స్ అనేది స్టాప్ చేస్తారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎలా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది అది కూడా మీకు చిన్న రెఫరెన్స్ తోటి చూపిస్తాను. చూడండి, అలిపిరి కదా. సో అలిపిరి చెక్ పాయింట్ ఇదిగోండి. ఘాట్ రోడ్ 1 మరియు 2 నందు రాత్రి 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు వాహనములు అనుమతించబడవు. అంటే 12 నుంచి 3 గంటల వరకు ఘాట్ రోడ్ అనేది క్లోజ్ ఉంటుంది. బికాజ్ వైల్డ్ యానిమల్స్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ తగ్గించడం కావచ్చు, లేకపోతే ఆ టైంలో దర్శనాలు అనేది ఉండవు కాబట్టి ఆ టైంలో బ్రేక్ చేయడం కావచ్చు. సో అట్లాంటి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయి. ఇది 12 గంటల నుంచి మార్నింగ్ 3 AM వరకు ఘాట్ రోడ్ అయితే క్లోజ్ ఉంటుంది మిడ్ నైట్. ఇదిగోండి అలిపిరి. తిరుపతి రాలేని వాళ్ళ కోసం, తిరుపతికి రావాలనుకుంటున్న వాళ్ళ కోసం, దూర ప్రాంతాల్లో ఉండి తిరుపతిని చూడాలనుకుంటున్న వాళ్ళ కోసం మార్నింగ్ అలిపిరి అయితే ఇలా ఉంది. అక్కడ చూడండి, అసలు మూన్ ఉంది, కొంచెం క్లౌడ్ ఏదో అడ్డపడినట్టుంది, లేకపోతే భలే ఉండేది అసలు వ్యూ. ఇక్కడ మూన్ అయితే ఇప్పుడు ఫుల్ వ్యూ వచ్చింది. ఈ వ్యూ చూపిద్దామని ఆగే ఆల్మోస్ట్ 10 minutes నుంచి. భలే ఉందబ్బా అసలు. ఓహో సూపర్. శ్రీనివాసం దగ్గరికి వెళ్ళి అక్కడున్న అప్డేట్స్ చూద్దాం. సూపర్గా ఉంది అసలు. మార్నింగ్ ఆ లోపల నుంచి బర్డ్స్ అరుస్తున్నాయి. ఫ్లైఓవర్ పైన నుంచే డైరెక్ట్గా వచ్చేయచ్చు శ్రీనివాసం పైకి. ఇక్కడ చూడండి, శ్రీనివాసం సేతు ఫ్లైఓవర్ ఎక్కేస్తే శ్రీనివాసం ముందే ల్యాండ్ అవుతుంది. అది ఫ్లైఓవర్ దగ్గర నుంచి లెఫ్ట్ వచ్చేస్తే మనం శ్రీనివాసం దగ్గరికి వెళ్ళిపోతాం. అటు సైడ్ వెళ్తే కనుక బస్ స్టాండ్ ఇలా వెళ్ళాలి. శ్రీనివాసం దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. యాజ్ ఆఫ్ నో ఎస్ఎస్డి టోకన్స్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. కంప్లీట్ అయితే కనుక ఇట్లా బోర్డు అయితే పెడతారు. అండ్ మొన్న చాలామంది అడిగారు
1 year లోపు పిల్లలకైతే కనుక కొండపైన సుపదం ఉంటుంది కదా టెంపుల్ పక్కన, అక్కడ నుంచి అయితే మనం నేరుగా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఎస్ఎస్డి టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకన్స్ కానీ అట్లాంటిది ఏదైనా సరే బిలో 12 years పిల్లలకి అవసరం అయితే లేదనమాట, డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. కానీ ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ అయితే తీసుకెళ్ళాలి. శ్రీనివాసం అండ్ మాధవం ఉన్నాయి కదా, రెండు పక్క పక్కనే. సో ఇక్కడ రూమ్స్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఓన్లీ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ చెక్-ఇన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ బుకింగ్ కానీ ఓకే, లేదా అప్పటికప్పుడు వచ్చి తీసుకోవడం కానీ అట్లాంటిదంతా కూడా లేదు. మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేసేసారు. ఇది శ్రీనివాసం టికెట్లు కంప్లీటెడ్ అయిపోయినాయి. ఎస్ఎస్టీ టోకన్స్ అంతా కూడా కంప్లీటెడ్ ఇక్కడ కూడా అయిపోయినాయి. 12 గంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 1.5 hour 2 hours కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మొత్తం ఇవి కూడా 10,000 to 15,000 ఇస్తారు, మ్యాక్సిమం 10,000. మరీ క్రౌడ్ తక్కువ ఉందంటే ఇంకొక 5,000, ఇంకా తక్కువ ఉందంటే అట్లీస్ట్ ఒక 20,000 వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇన్ ఏ రేర్ కేస్. సో మ్యాక్సిమం ఇన్ బిట్వీన్ 10,000 to 15,000 ఆ మధ్యలోనే ఇస్తారు. అది కదా శ్రీనివాసం. అక్కడ క్యూ లైన్లు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అది క్యూ లైన్. సో అది మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చినట్టున్నాను. మొన్న వీడియో కన్నా ఈ వీడియోలో ఇంకా కొంచెం డీటెయిల్గా ఇచ్చినట్టున్నాను. సో అది ఏదైనా కింద డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.